ఇది మంచి ప్రభుత్వం నినాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు జరుగుతున్నటువంటి సందర్భంగా 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రజాహిత కార్యక్రమాలు, ముఖ్యంగా సామాజిక పెన్షన్లు గతంలో 3000 ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు అధికారం చేపట్టినటువంటి 100 రోజుల్లోనే ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా 4000 రూపాయల పెన్షన్తో పాటు వికలాంగులకు 6000 పెన్షన్ అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది. అంతేకాకుండా ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేటువంటి విధంగా నల్ల చట్టాలను తయారు చేసి ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రజల ఆస్తుల్ని కాపాడాలనే ఆలోచనతో ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా రద్దు చేసినటువంటి పరిస్థితులు. వరద బీభత్సానికి అతలాకుతలైనటువంటి విజయవాడ నగరంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో అక్కడే బస చేస్తూ ప్రజలందరికీ కూడా కాపాడినటువంటి పరిస్థితులు కానీ, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పించాలని 16,500 మందికి డిఎస్సి ద్వారా నియామకాలు చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గుంటూరు నగరంలో పట్టణంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రారంభించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలందరికీ అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు గడపడకు చేర్చే వరకు కూడా మనందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి వారికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని 55వ డివిజన్లో నిర్వహించడం జరిగింది. ఈ డివిజన్లో ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క సమస్య చెప్తా ఉన్నారు. గతంలో ఏ అభివృద్ధి జరగలేదు, మాకు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అన్న అభివృద్ధి జరుగుద్దన్న ఆశతోటి వస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడాను పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలకు కానివ్వండి, రేషన్ కార్డులకు కానీ ప్రతి ఒక్కటి కావాలని చెప్పి అప్లికేషన్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము త్వరలోనే హామీలు అమలుపరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తూనే ఉన్నాం, మనం మన వరదల కారణంగా బాబు గారు ఎంత విజయవాడ మొత్తం అత్యాధునిక టెక్నాలజీతోటి రోజుల వ్యవధిలోనే విజయవాడని మామూలు స్థితికి తీసుకురావడం జరిగింది. అలాగే తూర్పు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కూడా ఈ 3 నెలల కాలంలో ప్రతి ఒక్క సమస్యను తన సమస్యగా తీసుకొని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడం జరుగుతూ ఉంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ తూర్పు నియోజకవర్గం మొత్తం కూడాను త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని 100 రోజుల పరిపాలన ఏ రకంగా ఉందో కూడా తెలుసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 55వ డివిజన్లో ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు ఉన్నది 2000 చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. అలానే 2000 నుండి 250 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచి 4000 చేసిన అని చెప్పి ప్రజలే మాకు తెలియజేస్తుంటే మంచి ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కొనసాగించి ఈ 5 ఏళ్ల పాటు సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా చేసుకొని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అప్పుల ఊబిలోకి నెట్టేసిన పరిస్థితి రాష్ట్రం. ఆ అప్పుల ఊబిలో నుండి స్వయంగా సమృద్ధి సాధించి అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.